డిసిసి అధ్యక్షులు ఎవరెవరికి ఇస్తున్నారు ఎట్లా డిసిసి అధ్యక్ష పదవులు ఎట్లా కేటాయింపులు ఉంటాయి? మళ్ళా ఒకటే వర్గం అట్లా ఉంటుందా ఈసారి? ఉండదా? ఉండదు. రాహుల్ గాంధీ ఒక నినాదం తీసుకుంటారు, దానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు దానికి కట్టుబడి ఉన్నాడు. ఆయన దానికోసం తపన పడతా ఉన్నాడు. ఆ లైన్లో చేయాలని కూడా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనుక అదే తరీకా జరుగుతుందని నేనైతే నమ్ముతా ఉన్నాను. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం ఒక సామాజిక న్యాయం జరగాలని. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రకటించిన సామాజిక న్యాయం కానీ లేకపోతే ఈ ఓట్లు ఉన్నాయి కదా, ఓటు చోరు ఇటువంటి జరగకుండా ఉండాలని అన్నిట్లో కూడా రేవంత్ రెడ్డి గారు. మీ యాదాద్రిలో ఎవరికి ఇస్తారు మరి? యాదాద్రి భువనగిరి జిల్లా ఇది అదేనా? నాది 3 జిల్లాలు ఆయన. అంతేనా? సూర్యాపేట మండలం వాళ్ళకు మండలం ఇళ్ళకి పోయిందా? సూర్యాపేటకు 6 మండలాలు, నల్గొండకు మండలం, ఈ యాదాద్రి 2 మండలాలు. ఓకే, ఇట్లా ఉన్నది. 3వ జిల్లా అధ్యక్షులు నాకు టచ్లో ఉంటారు. ఓకే, ఏదానికైనా పోవచ్చు. నేను మేజర్గా సూర్యాపేట జిల్లా ఉంటుంది అట్లా. ఓకే, అందుకోసమనే మరి అధిష్టానం, రాష్ట్ర పార్టీ, కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది మొన్న పేపర్లో చూస్తే సామాజికంగానే ఆలోచన ఉన్నది పార్టీకి. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తారు అనేది ఒక ఆలోచన ఉన్నది అన్నట్టు. యాజ్ పర్ ఇలా మాదిగలు ఉన్నానుకో, మాదిగలకు అవకాశం ఇవ్వాలి, మాలలకు అవకాశం ఇవ్వాలి. తర్వాత బీసీలు ఉన్నానుకో, బీసీలలో కూడా గౌన్లు ఉండరు, మేజర్ కులాలు ఉన్నాయి, చిన్న కులాలు ఉన్నాయి, ఇంకా రాజకీయానికి దగ్గర లేని కులాలు ఉన్నాయి, రాజకీయం అంటే అసెంబ్లీలో అడుగుపెట్టిన కులాలు ఉన్నాయి. ఓకే, ఇట్లా అన్నిటి కూడా సమన్వయం చేసి కాంగ్రెస్ పార్టీకి ఈ వర్గాలను కూడా దగ్గర కావడానికి, ఒక అధికార దగ్గర కావడానికి ఈ పార్టీ పదవులు ఇవ్వాలని కూడా పార్టీ ఆలోచిస్తున్నట్టు నా సొంత అభిప్రాయం తప్ప లేదు. నియోజకవర్గం అయితే బాగానే ఉంది కదా, బ్రహ్మాండంగా ఉంది. నా సాధ్యమైనంత వరకు చేస్తున్నాను. అన్ని ఒత్తిళ్లు తట్టుకొని. నాకు ఒత్తిడి లెక్కలేదు రఘు. నాకు ఎన్ని ఒత్తిళ్లు తట్టుకొని ఇంత దూరం వచ్చిన నేను 77 నుంచి నేను ఈ ఒత్తిళ్లతోనే ఉన్నా ఈ వ్యవస్థ. ఓకే, ఏనావా? అందుకోసమనే నా పోరాటం సాగుతూనే ఉంటుంది. ప్రభుత్వం అండగా ఉన్నది, రేవంత్ రెడ్డి గారి అండగా ఉన్నాడు. మా జిల్లా మంత్రులు నాకు అండనే ఉన్నారు. అట్లే లేదు, నా నియోజకవర్గాన్ని మొత్తం బంగారు కూడా చేస్తారంటే కానీ జస్ట్ ముందు వరుసలు పెట్టాలని అయితే నేను అనుకుంటున్నాను. ముందు వరుసలు పెట్టాలని. అరే తుంగతుర్తి కూడా డెవలప్ అయింది. నెక్స్ట్ ఎలక్షన్ గురించి కూడా ఆలోచిస్తున్నావా? గెలవనా? మరి గెలవాలి. నెక్స్ట్ కూడా నెక్స్ట్ మీకు టికెట్ రావద్దని కూడా ప్రయత్నాలు గట్టిగానే జరుగుతుంటాయి. రావాలని నేను గట్టిగానే. అంతేనా? వాళ్ళు 100 చేస్తే నేను 200 చేస్తా. అది ఎవరితరం కాదు. అది అధిష్టానం తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉత్తది కాదు. కాంగ్రెస్ పార్టీ మనం ఈడే ఏదో అనుకుంటే అక్కడ జరగదు. అది వాళ్ళు నిజాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు నిజంగా కూడా. ఓకే, మరి నాకు టికెట్ ఇచ్చింది, బ్రహ్మాండంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని నిలబెట్టిన. ఇలా ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీకి నేను అవతల ఉండి యువతల ఉండి అవతల చేయను. నేను నమ్ముకున్న దానికోసం, సిద్ధాంతాని కోసం కట్టుబడి ఉంటుంది నేను. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి, నేను నా డెవలప్మెంట్ని కాపాడుకోవాలి, నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా చేయాలి రఘు నేను. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ మనకి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు పార్టీని కనుగుడ్లాగా చూసుకోవాలి, కంటిలాగా చూసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సామెల్ గారు. రైట్, ధన్యవాదాలు రఘు. థ్యాంక్ యూ. రైట్, ఇది తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.